నమస్తే, వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో స్పెషల్ ఎందుకు అంటున్నానంటే మీకే ముందు ముందు అర్థమవుతుంది. 400కు పైగా సినిమాలు చేశారు, ఎన్నో అవార్డ్స్ సంపాదించుకున్నారు, చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారండి. సో ఎవరో కాదు, యాక్ట్రెస్ రమ్యశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? ఐఎమ్ ఫైన్. మేడం, మీది జర్నీ చూసుకుంటే చాలా అంటే చాలా గ్రేట్ఫుల్ గా ఉంటుంది. ఎవరికైనా చెప్పాలి అన్నా కానీ సో మేడం లా ఉండాలి అనే విధంగా చెప్పాలి అనిపిస్తుంది. సో ఏది చూసుకున్నా కానీ మీరు చాలా మూవీస్ చేశారు, 400 పైన మూవీస్ చేశారు, చాలా అవార్డ్స్ వచ్చాయి. అలాగే లాంగ్వేజెస్ కూడా 9 లాంగ్వేజెస్ లలో చేశారు. అండ్ రీసెంట్ గా చూసుకుంటే మనకి కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. సో ఆ ఇష్యూస్ గురించి ఏం చెప్తారండి? యాక్చువల్లీ ఇది నా కోవకు చెందింది కాదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇది వెళ్ళిపోయింది అని అంటే, నేను స్క్రీన్ మీద ఎంత అందంగా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయాలి అని నాకు ఆరాటం తప్ప నాకు వేరే ఏమీ ఉండదు. నా లైఫ్లో ఏమిటంటే, చిన్నప్పటి నుంచి అది నా బ్లడ్లో అలా వచ్చిందేమో. సో నాకు 6 years నుంచే ఒక సర్వీస్ ఓరియంటెడ్ మెంటాలిటీ. అంటే ఎంతోమందికి బెగ్గర్స్ ఊర్లో వచ్చినా సరే నేను వాళ్ళకి ఏదో తెలియకుండా మా వాళ్ళు కొంచెమే బియ్యం వేసారనుకోండి, అంటే రైసు, నేను ఎక్కువ వేసేసేదాన్ని. సో వాళ్ళు నా ముఖం చూసి బయటకు అడుక్కోవటానికి వెళ్ళాలి అని అనుకుంటే నేను ఇంకా లేవలేదు అనుకున్నా. పిల్లలం కాబట్టి స్కూల్కు ఊర్లోనే స్కూల్ ఉంటుంది, వెళ్ళాలి అంటే కొంచెం అర్లీగానే లెగిస్తాం కదా. 9 o'clock కాదు కదా అప్పట్లో స్కూల్ అంటే. సో కానీ పాప సుజాత, యాక్చువల్లీ మై నేము, ముఖం చూసి బయటకు వెళ్తామంటే నీ ముష్టి ముఖం ముందు తినక చూపించి మీరు ముష్టి అడుక్కోవటానికి వెళ్తారని అంటే యాక్చువల్లీ నేను పెరిగింది మా గ్రాండ్ మా దగ్గర. సో అలాగా వాళ్ళని కోపడే వాళ్ళంట. అంటే అంత నేనంటే ఇష్టం వాళ్ళతో కూర్చొని మాట్లాడితే చిన్నప్పుడే 6th year 7th year 8th year ఆ ఇయర్లోనే నాకు అలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి నాకు. సో ఇప్పుడు నేను ఒక ఫిలిం స్టార్గా నేను బాగా డెవలప్ అయిన తర్వాత ఇట్స్ మై ఇండివిజువాలిటీ. నేను ఎవరిని ఫండింగ్ అడగటం కానీ, లేకపోతే ఈ రమ్య హృదయాలయ ఫౌండేషన్ పెట్టిన తర్వాత ఎవరైనా డొనేషన్ అడగటం కానీ ఎవరిని నేను చేయలేదు ఎప్పుడు. మై సెల్ఫ్ అన్నమాట. నాకు వచ్చిన ఇన్కంలో ఒక 20% తీసేస్తాను వాళ్ళ కోసం. 1 lakh వస్తే 20,000. సో ఇలా నేను పెట్టుకొని ఈ సర్వీసులు అందిస్తూ ఉంటాను. అంతవరకే నాకు తెలుసు. బట్ దీనికి గాను ఇది ఎలా ఉంటుందంటే, నా యాక్టివిటీస్ వేరే, యాటిట్యూడ్ వేరే. నా బర్త్డే వచ్చింది అనుకోండి, నేను ఎక్కడో వేరే విదేశాల్లోనో లేకపోతే ఏ 7 star హోటల్స్లోనో నేను జరుపుకోవచ్చు. బట్ నేను ఎప్పుడు అనాథల దగ్గర, లేకపోతే ఈ బ్లైండ్సా, లేకపోతే ఓల్డ్ హోము, ఇలాంటి వాళ్ళతో నేను స్పెండ్ చేస్తూ ఉంటాను. నా టైం ఉన్నప్పుడల్లా ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర నేను చాలా ఎంజాయ్ చేస్తానన్నమాట. వాళ్ళకు ఒక ఎంజాయ్మెంట్ని ఇస్తూ, మా బిడ్డ వచ్చింది అని అంటారనమాట, మా మనవరాలు వచ్చింది అని అంటారు. వాళ్ళని టచ్ చేయటందుకు కూడా ఆశయించుకునే పరిస్థితుల్లో, అంటే బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ మంచాల మీద కూర్చుంటాను. అన్నీ మంచం మీదే వాళ్ళకి, అయినా వాళ్ళ మంచం మీద కూర్చుంటాను, వాళ్ళని లేవదీస్తాను, ముద్దులాడుతాను, అన్నీ చేస్తాను. దిస్ ఈజ్ మై హ్యూమన్ బీయింగ్. ఓకే. సో ఇంకా ఒక స్టార్గా అంటే నేను ఎంత సాధించాను అనేది నాకు తెలియదు. కానీ నాతో వచ్చిన ఎంతోమంది ఫ్రెండ్స్, అంటే కొందరు చెప్తూ ఉంటారు, జర్నలిస్ట్ మిత్రులు కానీ, లేకపోతే కొందరు ఫ్రెండ్స్ కానీ చాలామంది చెప్తారు, నీతో వచ్చిన వాళ్ళు ఒక 10 movies చేశారేమో, లేకపోతే ఒక 5 చేశారా, లేకపోతే 15 చేశారా, వాళ్ళు తర్వాత ఎలా సెటిల్ అయిపోయారు, మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయ్యారా, ఎక్కడున్నారు అనేది. బట్ ఇన్ ఇయర్స్ 27 years ఇంత లాంగ్ టర్మ్ నీ ట్రావెలింగు, నీ ఐడెంటిఫికేషన్ ఇప్పటికీ ఉంది. రమ్య గారు మీరంటే ఒక క్రేజ్ ఉంది అని అంటే, సో నాట్ ఈజీ. నా ఫేస్బుక్లో 4 million followers ఉంటారు. సో మనమంటే ఓన్లీ యాక్టర్గానే కాదు, నా ఏవైతే ఈ యాక్టివిటీస్, ఈ సోషల్ వర్క్ కానీ, నా హ్యూమన్ బీయింగ్ కానీ, అంటే నా మెంటాలిటీని కానీ ప్రపంచం మొత్తం మీద చాలా కంట్రీస్లో నన్ను చాలా రెస్పెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేనేదో ఒక గ్లామర్ రోల్స్, నాట్ ఓన్లీ గ్లామర్ రోల్స్, ఇన్ని అవార్డులు నేను తెచ్చుకున్నాను అని అంటే, నేను ఒక హీరోయిన్ చేశాను, తర్వాత కామెడీ, నేను చెయ్యని కామెడీనే లేరు.
తెలుగు ఇండస్ట్రీలో కానీ, కన్నడ కానీ, మలయాళం కానీ, భోజ్పురి కానీ, హిందీ కానీ, బెంగాలీ కానీ, పంజాబీ ఇన్ని లాంగ్వేజెస్లో హీరోయిన్ చేశాను. అలాగే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశాను, మంచి పర్ఫార్మెన్స్ రోల్ చేశాను, హీరోయిన్గా చేశాను. హీరోయిన్గా 19 మూవీ చేశాను నేను. సో ఓకే, నేనేంటంటే వెరీ సింప్లిసిటీ, ఓన్లీ ఏమంటారు ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అని అంటారు కదా, అలాగే ఏమిటంటే సినిమా వరకు సినిమా షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తాను. తర్వాత రమ్యశ్రీ ఎవరు ఎలా ఉంటుంది అనేది ఎవరికీ తెలీదు. నా పర్సనల్ లైఫ్లో నా ఫ్యామిలీ కోసము లేదా నా కోసము నేను స్పెండ్ చేస్తాను అంతే టైంని. అంతేగాని ఇలాంటి మంచి పనులు చేయడం కోసము ఎలా ఎక్కడ వెళ్ళి కూర్చోవాలి, ఎలా చేయాలి అనేది ఇలానే ఉంటాను నేను. అందుకే నేను మరీ క్రేజీ కాదు, సోషల్ మీడియాలో క్రేజీ గర్ల్ని, కానీ బయట అంతా దీనిగా ఏమి ఉండను. సో ఇప్పుడు మీరు ఇలాంటి ఒక ఉమెన్ని సంధ్యా శ్రీధర్ రావు అంటే ఎవరైనా సరే ఈ భూమి మీద నివసించే వాళ్ళు ఎవరైనా మనుషులు అనేవాళ్ళు ఉండేటందుకు చిన్న ముందు ఇల్లు కొనుక్కుంటారు, స్థలం కొనరు, ఇల్లు కొనుక్కుంటారు. ఇల్లు కొనుక్కున్న తర్వాత మన దగ్గర ఏదైనా మనీ సేవింగ్ ఉంటే దాన్ని ఏం చేస్తాం మనము, కామన్గా బీరువాళ్ళను అయితే దాచుకోము కదా. ఏ భూమి మీద భూమాతను నమ్మిన వాళ్ళు ఎప్పుడో అప్పట్లో శోభన్ బాబు గారు చెప్పేవాళ్ళు అంటండి చాలామంది యాక్టర్స్కి. జైబేరి మన మురళీమోహన్ గారు కూడా చెప్పారు, చిరంజీవి గారు కూడా చెప్పారు, ఎంతోమంది చెప్తారండి. ఎక్కడైనా డబ్బులు మీ దగ్గర ఉంటే, చేతిలో ఉంటే ఖర్చు అయిపోతాయి. ఎక్కడైనా భూమాతను నమ్మండి, భూమిని నమ్మి ప్రయాణం చేయండి.